హాయ్ గైస్, ఈరోజు మనం బడ్జెట్లో ఒక బెస్ట్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే చూద్దాం. అదే ఇది ఇది వచ్చేసి మనకి 0.45x వైడ్ యాంగిల్ లెన్స్. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెక్ చేసిన వాటిల్లో ఇదే ది బెస్ట్ అనిపించింది నాకైతే బడ్జెట్లో. అండ్ మిగతా వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, అలాగే ఇంకా మిగతా వీడియోలు మన ఛానల్లో వస్తాయి. సో ఇదైతే ఇప్పుడు మనకి అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. సో మనకి ఫస్ట్గా చెప్పాలంటే మనకి బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది సింపుల్గా. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇంకా సింపుల్గా ఉంటుందన్నమాట. అన్ని చోట్ల దీని గురించి మెన్షన్ చేసి ఉంటుంది, ఇంకా దానికి అంతకు మించి దీంట్లో ఏమి ఉండదు. ఇదేంటంటే మనకి మ్యాక్రో అండ్ వైడ్ యాంగిల్ రెండు కలిపి వస్తాయి అన్నమాట. అదే దీని మీద మెన్షన్ చేశాడు. అలాగే దీని మీద కలర్ కూడా మెన్షన్ చేశాడు, బ్లాక్ కలర్ అని చెప్పేసి. సో మనకి ఈ విధంగా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పౌచ్ అయితే వస్తుంది. ఈ పౌచ్లో ఈ బాక్స్ అయితే కింద పడేస్తున్నా. సో ఈ పౌచ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి పౌచ్ అయితే ఉంటుంది. ఈ పౌచ్ని మనకి ఎక్కడికి కావాలంటే ఈ విధంగా లెన్స్ని దీంట్లో పెట్టేసి మనం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో మనకి లెన్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ పౌచ్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేసి ఒకటి మన మొబైల్కి పెట్టుకోవడానికి ఒక క్లిప్ వస్తుంది, అలాగే మనకి ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వస్తుంది. సో ఈ పౌచ్ని కూడా పక్కన పడేయద్దు. వెయిట్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. సో ఇది మనకి వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే చూసారు కదా. ఇదంతా మనకి మెటల్ బాడీతో వస్తుంది. తర్వాత మనకి పైన క్యాప్ వస్తుంది. లెన్స్ చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది లెన్స్ అయితే. మన గ్లాస్ కానీ అంతా చాలా చాలా బాగుంది. అండ్ కింద కూడా క్యాప్ వస్తుంది. ఆ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి లెన్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆగండి ఊరికి అట్లా పెట్టి చూద్దాం మీకు. ఇంకోండి సింపుల్గా ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంది కదా. చూడండి అసలు ఈజీగా మనం ఊరికి అలా పెడితేనే అసలు ఎంత వైడ్ అయిందో చూడండి. మనకి ఇది ఒక్కటే కనిపించేది, ఎంత వచ్చిందో చూడండి, అసలు ఎంత వ్యూ వచ్చిందో. వావ్. సో దీనికి సంబంధించిన మిగతా విషయాలు కూడా చూపిస్తాను. సో ఇదైతే మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. మనం దీన్ని కనుక ఇలా ట్విస్ట్ చేసామనుకోండి, కిందది ఇంకో లెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, ఇది వచ్చేసి మనకి మ్యాక్రో లెన్స్ అనమాట. ఈ రెండింటిని కలిపేస్తే వైడ్ యాంగిల్ లెన్స్. సో ఒకసారి మీకు ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పటికైతే ఈ రెండు పక్కన పెడుతున్నాను నేను. దీన్ని వచ్చేసి మనం సింపుల్గా దీనికి వేసేద్దాం. మనకి ఈ క్లిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను మిగతా వాటిలో చూశాను, అంత క్లిప్ అనేది అంత క్వాలిటీ అయితే ఉండదు. అండ్ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే ఇది మొత్తం బిల్డ్ క్వాలిటీ మెటల్తో వస్తుంది. క్లిప్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ గ్లాస్ విషయానికి వస్తే అసలు ఎక్కడ కొంచెం కూడా డస్ట్ లేకుండా చాలా నీట్గా అయితే ఉంది. సో దీన్ని పెట్టేసి నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే తీసి చూపిస్తాను. సో మీరు గెస్ చేయొచ్చు దీని క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో. ఓకే, లెట్స్ గో. ఒకసారి ఈ ఫోటో చూడండి, నార్మల్ కెమెరాతో తీసింది. తర్వాత ఈ ఫోటో వచ్చేసి మనం వైడ్ యాంగిల్ యూస్ చేసి తీసింది. ఎంత వైడ్ ఉందో చూడండి. ఇది కూడా నార్మల్తో తీసింది. తర్వాత ఇది వైడ్ యాంగిల్తో యూస్ చేసి తీసింది. ఎంత వైడ్ వస్తుందో చూడండి. ఎంత వైడ్ అంటే మన దగ్గరగా పెట్టి తీసినా సరే అది చాలా వైడ్ వస్తుంది. ఒక యూనిక్ లుక్ అయితే ఇస్తుంది మన ఫోటోకి అయితే. మనం దీన్ని కొద్దిగా క్రాప్ చేస్తే కనుక సరిపోతుంది. మనకి లైట్గా కార్నర్స్లో కొంచెం డార్క్ వస్తుంది, ఎందుకంటే నా ఫోన్ కెమెరాని కొంచెం వైడ్ ఉంటుంది. సో దీని మీద ఇంకా ఏమైందంటే కొంచెం అది కనిపిస్తుంది. నార్మల్ కెమెరా అయితే ఇంకా సరిపోతుంది. కానీ ఈ గ్లాస్ యొక్క క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఫోటో క్వాలిటీ అయితే మాత్రం చాలా నీట్గా వస్తుంది. మనకి ఎక్కడ డీటెయిల్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వట్లేదు. నేను కొన్ని వేరే లెన్సులు చూసే కానీ అవి ఇంత క్వాలిటీ అయితే రావట్లేదు.
అది కూడా ఈ బడ్జెట్లో. చూశారు కదా ఫొటోస్ అనేవి ఎంత నీట్గా అండ్ డీటెయిల్డ్గా ఉన్నాయో, అండ్ మనకు ఒక యూనిక్ లుక్ అయితే ఇస్తున్నాయి. ఈ లెన్స్ అయితే నేను ఎవరికైనా సరే పక్కా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బడ్జెట్లో మంచి లెన్స్ అనమాట ఇదైతే. సో చూశారు కదండి దీని యొక్క ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్. ఇది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా దాని నుంచి కొనుక్కోండి. సో మీరు వేరే లెన్స్కి అయితే వెళ్ళకుండా ఉంటారు, ఎందుకంటే ఇలాంటివే చాలా ఫేక్ లెన్స్లు అయితే ఉన్నాయి. సో నేను కొన్నది, టెస్ట్ చేసింది, అది మీకు కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, అక్కడి నుంచి బై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ విషయాల గురించి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి 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 వీడియోస్ అయితే వస్తాయి. బై.